నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం నవంబర్ 25, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:17 సూర్యాస్తమయం సాయంత్రం 5:32. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి కార్తీక బహుళ దశమి. దశమి తిథి నవంబర్ 24 ఆదివారం రాత్రి 11:38 అండి. నవంబర్ 25 సోమవారం రాత్రి 1:27 వరకు దశమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి కార్తీక బహుళ ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు దశమి రోజు ఒంటిపూట ఉండవలసి ఉంటుందండి. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. నక్షత్రం ఉత్తర నక్షత్రం నవంబర్ 26 మంగళవారం తెల్లవారితే 2:39 వరకు ఉంటుంది. అంటే సోమవారం పూర్తిగా ఉత్తర నక్షత్రం ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి. కన్యారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యారాశిలోకి చెందుతారు. యోగం విష్కుంభ మధ్యాహ్నం 1:10 వరకు. తదుపరి ప్రీతి. కరణం మణిజ ఉదయం 11:41 వరకు. తదుపరి విష్టి రాత్రి 1:04 వరకు. తదుపరి భవ బాలవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 8:14 అండి. ఉదయం 9:59 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:17 అండి. మధ్యాహ్నం 12:53 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:24 అండి. మధ్యాహ్నం 3:09 వరకు. రాహుకాలం ఉదయం 7:30 అండి. ఉదయం 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 అండి. మధ్యాహ్నం 12 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 1:27 అండి. మధ్యాహ్నం 2:46 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:54 అండి. తెల్లవారితే 5:42 వరకు. అమృత గడియలు రాత్రి 10:26 అండి. రాత్రి 12:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 అండి. మధ్యాహ్నం 12:25 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, శేషముగా అవతారముగా ఎవరిని పరిగణిస్తారు? ఆప్షన్ ఏ శివుడు, ఆప్షన్ బి రాముడు, ఆప్షన్ సి లక్ష్మణుడు. ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ప్రశ్న అడగాలంటే అశ్విని రాయపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను మీ పేరు మరియు మీ జిల్లా పేరు చెప్పి ప్రశ్న అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, రాముడు మొదటి సీతాదేవిని ఎక్కడ కలిశాడు? ఆప్షన్ బి మిథుల. చాలామంది కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు కార్తీక మాసం 24వ రోజు అండి. కార్తీక పురాణం వీడియోలో ఆల్రెడీ ప్లేలిస్ట్ చేసి పెట్టేశాను, మీరు ఎండ్ కార్డ్స్లో ఉంటుంది చూడండి. అదేవిధంగా ఈరోజు కార్తీక మాసం 4వ సోమవారం, చివరి సోమవారం కూడానండి. తప్పకుండా ఈరోజు కుదిరితే ఉపవాసం చేయడానికి ప్రయత్నించండి. అంటే కార్తీక మాసంలో సోమవారం చేసే ఉపవాసం ఇచ్చే ఫలితం ఎంత అని చెప్పలేమండి. మన పాపాలు పోవడమే కాకుండా అంత ఉత్తమమైన ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి తప్పకుండా వినియోగించుకోండి. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవం అండి. మరియు ఈరోజు ఎన్సిసి దినోత్సవం కూడా. మరియు ఈరోజు జాతీయ జంతు సంక్షేమ దినోత్సవం కూడా. మరియు ఈరోజు నటి సుకన్య గారి పుట్టినరోజు అండి. వారికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి, అదేవిధంగా గోధుమరాయి వేయటానికి, మరియు పెళ్లి పత్రిక రాసుకోవడానికి, మరియు పెళ్లి చూపులకు వెళ్ళటానికి, మరియు పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయటానికి, మరియు ఈరోజు పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఈరోజు గర్భాధానం చేయడానికి కూడా చాలా మంచిది.
మరియు ఈరోజు గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, వాస్తు పూజ చేయడానికి, అద్దె ఇంట్లో దిగడానికి, ద్వారబంధం ఎత్తడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు సత్యనారాయణమూర్తి వ్రతాలైన, రుద్రాభిషేకాలైనా చేసుకోవడానికి కూడా చాలా మంచిది. అదేవిధంగా ఉద్యోగాలకైనా, ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా, మరియు ఇళ్ళ స్థలాలకైనా ఇళ్ళకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇచ్చుకోవాలన్నా, మరియు నూతన షాపులు ఓపెనింగ్ చేసుకోవాలన్నా, లేదా వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికైనా, ఓపెనింగ్ చేయడానికైనా చాలా మంచిది. మరియు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాలు చేయడానికి, విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి, అన్నదానం చేయడానికి, మరియు అన్నప్రాసన చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అన్నదానం చేయడానికి రోజుతో సంబంధం లేదులేండి. దూరపు ప్రయాణాలు చేయడానికి, లేదా తీర్థయాత్రలు మొదలు పెట్టడానికి, ఆపరేషన్లకి, డెలివరీలకు సంబంధించి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూస్తారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.